దయచేసి 2 పేతురు మొదటి అధ్యాయము 4-5 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారైనట్లు వాటిని అనుగ్రహించును. గత వారంలో పైనున్న వచనాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఈ జీవితానికి భక్తికి కావలసిన అన్నిటినీ కూడా దేవుడే అనుగ్రహించాడు. కనుక భూమి ఆకాశమును మొట్టమొదటిగా దేవుడు సృష్టించాడు. అది మానవుని యొక్క ప్రకృతి సంబంధమైన బ్రతుకు కొరకు. తర్వాత యేసుక్రీస్తు ప్రభుని సెలవులు అర్పించి మానవాడి పాపాన్ని పరిహరించి నమ్మిన వారిని యేసు రక్తం చేత పాపాలను క్షమించి కడిగి పవిత్రపరిచి విడుదల చేశాడు, విమోచించాడు. తన వారిగా పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. జీవించే జీవితకాలం అంతా కూడా భక్తి కలిగి ఉండాలి, సద్భక్తి కలిగి ఉండాలి. భక్తి కలిగిన వారు చెడుతనాన్ని అసహించుకుంటారు, విసర్జించడం కాదు. కానీ ఎప్పుడైతే మారు మనసు పొందామో అప్పుడే విసర్జించాం. తర్వాత అసహించుకునేది నేర్చుకోవాలి. అందుకని యోబు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును అసహించుకున్నవాడుగా ఉన్నాడు. అలాగా మన భక్తిలో చెడుతనం ఏమాత్రం కూడా ఉండకూడదు. ఏం భక్తుడండి ఈయన, ఎట్లా మాట్లాడతాడు, అబద్ధాలు చెప్తాడు, అవిధేయుడిగా ఉంటాడు అని కొంతమంది గురించి తరచూ వింటూ ఉంటాం. అటువంటి జాబితాలో మనం లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇక్కడ వాగ్దానముల గురించి 4వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి అలా ఉండటం ద్వారా మీ కృపా సమాధానములు విస్తరిస్తాయని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చినట్టు ఏమైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము కలిగి ఉండాలి. సో భక్తి విషయంలో అనుభవ జ్ఞానం కలిగి ఉండటం ద్వారా దేవుడు యేసు ప్రభువు బట్టి కృపా జ్ఞానాలు దేవుడు మనకి ఇస్తాడని ఈ పేతురు ఈ పత్రికలో ఆశీర్వచనాన్ని చెప్తున్నాడు. 4వ వచనంలో ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు ఈ మహిమ గుణాతిశయాలను బట్టి దేవుని యొక్క గుణాతిశయాలు మహిమాయుక్తమైనవి. అటువంటి గుణాతిశయాలు మనం కూడా కలిగి ఉండాలి. తర్వాత ఇక్కడ ఏముందంటే మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. మనకిచ్చిన వాగ్దానాలన్నీ కూడా అమూల్యమైనవి. యేసుక్రీస్తు ప్రభువే ఒక వాగ్దానం పాత నిబంధనలో. యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనం పొందాం. అదే భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వాటిని ప్రత్యక్షంగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు కూడా మనం పరోక్షంగా ఆత్మీయ నేత్రాలతో చూస్తాం. దివ్య శక్తి మనలో పనిచేస్తుంది కాబట్టి సో మనం అర్థం చేసుకుంటూ భక్తి కలిగే లోకంలో జీవిస్తున్నాం. చూడకే విశ్వాసం నుంచి నడుచుకుంటున్నాం. మనము ఆ రక్షణ ఆనందం చెప్పన సత్యము కానీ మహిమాయుక్తమైన ఆనందాన్ని కూడా మనం కలిగి ఉంటున్నాం. ఎవరైతే రక్షణ భయంతో కొనసాగించుకుంటున్నారో వారికి ఈ ఆనందం అనేది ఉంటుందన్నమాట. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా వారు ప్రభువుని బట్టి ఆనందించేవారుగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. తర్వాత ప్రార్థన చేసి వాటన్నిటి నుంచి కూడా విడుదల పొందుతారు, పరిష్కారాన్ని కూడా పొందుతారు. సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలో మనకు తెలియదు కాబట్టి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే పరిష్కారం చేసి విడిపిస్తాడు. అందుకని ఆధారపడకుండా జాగ్రత్తగా ఉండాలని అనేకమైన వాగ్దానాలు ఈ జీవితంలో భయాలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే పరలోకానికి చేరటానికి కానీ, లేకపోతే యేసు ప్రభు మొదటిసారి వస్తాడని, లేకపోతే యేసు ప్రభు రెండోసారి వస్తాడని, మొదటిగా మధ్యాకాశంలోకి వస్తాడని, 7 ఏళ్ళు అయిన తర్వాత భూమి మీదకి వస్తాడని, 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడని, ఇవన్నీ కూడా వాగ్దానాలు. ఈ వాగ్దానాల కొరకు మనం వేచి ఉండాలి.
సో అన్నీ కూడా అనేకమైన జరిగిపోయి యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించిన వాగ్దానం నిలిచి ఉంది. కాబట్టి దానికి కూడా సమయం ఆసన్నమైంది. ఆఖరి గడియల్లో ఉంటున్నాం కనుక నిబ్బరమైన బుద్ధి కలిగి జాగ్రత్తగా ఉండాలని పేతురే మనల్ని హెచ్చరిస్తున్నాం. పేతురు నిన్న మనం చూసినప్పుడు ఎంతో ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నాడు. ప్రకృతి సంబంధమైన ఆలోచనలే కలిగి ఉన్నాడు. యేసు ప్రభు విషయంలో వారిని చూసిన వెంటనే అక్కడ పాకలు కట్టేద్దామని పర్ణశాలలు ఏదేదో చెప్పాడు. అది కాదు కదా యేసు ప్రభు వచ్చింది పాపులందరి కొరకు ప్రాణం పెట్టాను. తన పని ఎంతో తనకు తెలుసు, దాన్ని ముగించడానికి వచ్చాడు. ఈయనేమో ఆటంకపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే పేదరికి ఎంత మార్పు వచ్చిందో మనం కూడా దినదిన వాక్యాన్ని వినే కొద్ది, చదివే కొద్ది అటువంటి గ్రహింపు కలిగి ఆ ప్రకారం మనం ప్రవర్తించేవారుగా ఉండేది నేర్చుకోవాలి. కనుక ఈ అమూల్యమైన వాగ్దానాలు ప్రజలందరికీ ఇచ్చాడు. నమ్మిన వారికి చెందుతాయి, నమ్మని వారికి చెందవు. అయితే నమ్మిన మనకు ఈ వాగ్దానములు అనుగ్రహించున్నాడు. ఎందుకు అనుగ్రహించాడు అనేది ప్రశ్న. ఎందుకంటే సమాధానం, జవాబు అక్కడ ఉంది. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వంను ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావంలో పాలివారగినట్లు వాటిని అనుగ్రహించింది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న దురాశను అనుసరించడం వల్ల లోకానికి ఏముంది? భ్రష్టత్వం. ఆనాడు ఆదామవ్వలకి శాపం ఎందుకు వచ్చింది? తీర్పు ఎందుకు వచ్చింది? ఆశ, దురాశ వల్ల. దురాశ. సరే, ఆశ కానీ దురాశ కానీ అక్కడి నుంచి ఆ పండులోనే ఉన్నాయి 3 ఆశలు: శరీరాశ, నేత్రాశ, జీవులు. లోకంలో దాన్ని బట్టే లోకంలో అంత అల్లకల్లోలంగా ఉంది. స్వార్థాలు ఉన్నాయి. ఎవరు వాళ్ళు ఒకరిని చంపుకొని ఇంకొకరిని తినాలి, ఒకరిని దోసుకుని వాళ్ళు బ్రతకాలి. ఎప్పుడు కూడా తాను బ్రతకాలి, ఇతరులు చెడిపోవాలని చూస్తూ ఉంటారు. ఈవెన్ ఇళ్లలో కూడా అలాగే ఉంటారు. కుటుంబంలో భార్యాభర్తలు కూడా అలాగే ఉంటారు. కొంతమంది మానవత్వం లేని వారుగా ఉంటారు అన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. మళ్ళీ విశ్వాసులు అని చెప్పుకుంటారు, వాక్యం చెప్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కనుక ఇది పేతురు వంటి ప్రకృతి సంబంధమైన జ్ఞానం కలిగిన వారే అప్పుడు కొండ మీద వరకు కూడా అటువంటి పరిస్థితుల్లో క్రిస్టియానిటీ ఈరోజు ఉంటుంది. కుటుంబాలు ఉంటున్నాయి, సంఘాలు ఉంటున్నాయి. అలా లేకుండా మనం వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా దేవుని వాగ్దానం నెరవేరాలంటే దురాశల నుంచి, ఆశల నుంచి బయటపడాలి. సో లోకంలో జరిగినట్టుగా మనలో ఉండకూడదు. దేవుని బిడ్డల్లో దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, భౌతికంగా కూడా అవకాశాలు ఇస్తాడు. కానీ ఈ లోక విషయాల్లో మనం కష్టపడాలి. అయితే ఆత్మీయ విషయాల్లో విశ్వాసం ద్వారా వాగ్దానాలను చేపట్టాలి. సో ఆ విధంగా ఆత్మీయంగా కొద్దిపాటి శ్రమ ఉంటుంది. కేవలం అంటే ఇప్పుడు మనల్ని పెద్ద బరువులు మాయమని చెప్పలేదు, కానీ మీరు రండి, 10 గంటలకు రండి, కొంచెంసేపు ప్రార్థన చేయండి, కొంచెంసేపు ఆరాధన చేయండి, కొద్దిసేపు వాక్యాన్ని వినండి అనే మాటలే ఉన్నాయి. విని సరి చేసుకోవాలి అని అంత మాత్రమే ఉందన్నమాట. సో అంతకంటే పెద్ద భారాలు మనకు లేవు. ఎందుకంటే నా కాడి సులువుగా ఉందని చెప్పాడు. కనుక యేసు ప్రభు మన కాడిని తాను మోసి, బరువైన కాడిని, పాప కాడిని, తేలికైన కాడిని, నీతి పరిశుద్ధతులైన కాడిని మనకి ఇచ్చాడన్నమాట. సో అందుకనే ఇప్పుడు కూడా మన భారాలన్నీ కూడా మనం ప్రభు మీద మోయాలి. అట్లా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే దేవ స్వభావం నందు పాలువారులు అవుతాడు. అప్పుడు మనం చెప్పవచ్చు, దేవుడు అన్నాడు కదా, నేను పరిశుద్ధుడైనలాగా మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనది. దేవుడు పరిశుద్ధ స్వభావం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే దురాశల నుంచి మనం బయటపడతామో, క్షమించాడు, కడిగాడు, కానీ తర్వాత దురాశలు అనేది ఉండకూడదు. సో ఎప్పుడైతే ఉంటుందో మనకు తెలిసిపోతుంది ఎవరికి దురాశలు ఉన్నాయి అంటే ఆ ఇంట్లోనే గొడవలు ఉంటాయన్నమాట. లేకపోతే అనన్య సభ్యురాన్ని తీసుకుంటే వాళ్ళు దురాశ వచ్చింది కాబట్టి ఇద్దరూ దురాశ విషయంలో ఏకీభవించారు. కాబట్టి ఇద్దరూ నష్టపోతూ వచ్చారు. అలాగా ఒకరు ఉన్నప్పటికీ కూడా ఇంట్లో గొడవలే ఉంటాయన్నమాట. సమాధానం అనేది
ఉండదు. ఒకడేమో వాక్యాన్ని పాటించాలంటారు, ఒకరు ఏకీభించరు, హింసిస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు కలవరం వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. కనుక దేవ స్వభావంలో పాలువారు కావాలి అంటే దురాశలను అనుసరించుట వద్దు, తద్వారా భ్రష్టత్వం వస్తుంది అన్నమాట. అందుకనే విశ్వాసం లేనప్పుడు ఈ క్రియలన్నీ కూడా చేస్తాం. చూడండి 2 కొరింథీ 13వ అధ్యాయంలో మాట ఉంటుంది, 5వ వచనం. 2 కొరింథీ 13:5 చదవండి. 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూడండి. తర్వాత మీరే పరీక్షించుకునండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా. చూసారా? కాబట్టి విశ్వాస విషయంలో భ్రష్టులు కాకుండా ఉండాలి అంటే అర్థం ఏంటంటే లోక విషయంలో ఉన్న ఆశలన్నిటి నుంచి కూడా విడుదల పొందాలి. ఎందుకంటే ఆశల్లో నుండి వచ్చిన మనము, లోకాశల్లో నుండి వచ్చిన మనము కొద్ది గొప్ప లోకంలో జీవిస్తూ లోకంలో ఉన్న ఆశలు ఎట్లా ఉంటాయి, తాత్కాలికంగా దాని మాధుర్యం ఎట్లా ఉంటుంది అనేది తెలుసు. కానీ దాని పర్యావసనాలు కూడా మనకు తెలుసు. కాబట్టి ప్రస్తుతానికి తినుడి, తాగుడి, సుఖించుడి అని బాగానే ఉంటుంది. లేకపోతే అల్పకాల పాపభోగాలు అనుభవించాం, బాగానే ఉంటుంది. ఒకరోజు చచ్చిపోతాం. తప్పిపోయిన కుమారుడు కూడా లోకంలోకి వెళ్ళి ఇచ్చాడని నెరవేర్చుకున్నాడు. అయ్యో చచ్చిపోతున్నాడు అన్నాడు. దాని ఫలితం అప్పుడే అర్థమైపోయింది. అందుకనే మన ఫలితం, విశ్వాస ఫలితం శాశ్వత కాలమైంది, అది పవిత్రమైనది. విశ్వాసం అంటే దేవుని యొక్క వాగ్దానముల యందు విశ్వాసము. ప్రతి వాగ్దానం కూడా నెరవేరుతుంది. నమ్మిన వాటిని పొంది ఉన్నామని ఆల్రెడీ మనం విశ్వసించాం. కనుకనే దేవుని స్తుతించగలుగుతున్నాం. ఆ విధంగా విశ్వాసములో భ్రష్టులు కాకుండా ఈ లోక విషయాల్లో, ఆశల విషయాల్లో బాగా జాగ్రత్తగా ఉండాలి. అబ్రహాం లాంటి వారిని అందుకనే పిలిచినప్పుడు, నేను సమస్తాన్ని విడిచిపెట్టి రావయ్యా, ఈ బంధువులందరినీ కూడా విడిచిపెట్టిరా, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, నేను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పటికీ ఆ విధంగా వాగ్దానాలను ఆధారం చేసుకుని వచ్చాడు. తర్వాత సంతానం లేనప్పుడు కూడా నీకు సంతానం ఇస్తానని చెప్పాడు. ముందుగానే చెప్పాడు సంతానం ఇస్తామని. అయితే ఆలస్యం ఎందుకంటే షారా ఏం చేసిందంటే సొంత అభిప్రాయం కలిగింది. అంటే విశ్వాసంలో నిశ్చయత లేదు, అనుమానం ఉంది. ఒకవేళ జరగకపోతే ఏంటి అనే తలం పొంది. కాబట్టి హాగర్ని తెచ్చుకుంది ఐగుప్తు నుంచి. హాగర్ అనే పిల్లని తెచ్చుకుంది. పెద్దగా అయిన తర్వాత చూసింది, ఇక వయసు అయిపోతుంది కాబట్టి నా భర్తకి ఏదో కొద్ది గొప్ప శక్తి ఉంది ఇప్పుడు అని ఏం చేసిందంటే హాగర్ని ఇచ్చింది. ఆయన వెళ్ళాడు. ఆయన కూడా వాగ్దానాన్ని పట్టించుకోలేదు. ఆ కారణం చేత ఇద్దరు తప్పు చేశారు. ఇస్మాయిల్ పుట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే గొడవ వచ్చింది. హాగర్ గర్భవతి అయినప్పుడే గొడవ వచ్చింది. ఇట్లా ఈ పొరపాట్లను బట్టి మనకి గొడవలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరు తప్పు చేశారు ఏంటనేది తెలిసిపోతుంది అన్నమాట. సో ఎవరిలో ఆశలు ఉంటాయో వారి జాగ్రత్తగా ఉండి మనం చూసుకోవాలి. తర్వాత 5వ వచనంలో అలాంటి వారే దేవస్వభావంలో పాలుభాగస్తులు అవుతారు. సో పేతురు, యోహానులు ఎప్పుడు దేవస్వభావాలు అంటే ప్రకృతి సంబంధమైన వాటిని విడిచిపెట్టినప్పుడే వారు ఇదయ్యారు. ఈవెన్ ప్రతి దాంట్లో కూడా పేతురు, మేము అన్నీ విడిచిపెట్టాం, ధనవంతులు పరలోక రాజ్యంలోకి వెళ్ళే దానికంటే సూది బెజ్జంలో ఒంటి దూరం సులువు అంటున్నాం, ఏంటిదంతా, మరి మాకేం లాభం అని అడిగారు. సో మీకు నిత్య జీవంతో పాటు లోకంలో కూడా దేన్నైతే వదిలేశారో సాక్రిఫైస్ చేసుకున్నారు, దాన్ని 100 పొందుతారని కూడా చెప్పారు. పొందారు అది కూడా. అప్పుడు డబ్బు వచ్చినప్పుడు కూడా ఆ మనసు మారినప్పుడు, డబ్బు వచ్చినప్పుడు డబ్బు మీద మనసు లేదు.
వాళ్ళు అపోస్తల పాదాల దగ్గర పెట్టారు, దాని పెద్ద విలువ లేదు డబ్బుకి. కానీ డబ్బు అవసరాలకు మాత్రం దాన్ని వాడారు. అలాగా పేతురు సంపూర్ణమైన గ్రహింపు వచ్చి యేసు ప్రభువుకి స్వభావంలో పాలుభాగస్తులయ్యారు. మనల్ని కూడా దేవుడు అలాగే సిద్ధపరుస్తున్నారు. 5వ వచనంలో, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే, మీ విశ్వాసమును సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును కలిగి. కాబట్టి మనం వాగ్దానాలను బట్టి ఏం చేయాలంట? ఆశలను విడిచిపెట్టి జాగ్రత్తగా ఉంటూ, పవిత్రంగా ఉంటూ, దేవ స్వభావంలో పాలువారు అవ్వాలంటే ఇక్కడ భక్తికి అనుగుణమైన సద్గుణాలు కొన్ని ఉన్నాయి. అవేంటో వరుసగా ఉన్నాయి. ఆ హేతు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త. ఫస్ట్ ఏముండాలి? జాగ్రత్త. రెండోది ఏముండాలి? విశ్వాసం ఉంది ఆల్రెడీ, కాబట్టి దాంట్లో విశ్వాసం ఉంటే సరిపోదు. ఏముండాలి? సద్గుణం ఉండాలి. విశ్వాసం ఏంటంటే 2 రకాలు. ఒకటి వాగ్దానాల యందు విశ్వాసం ఉంచాం. అవి అంటే యేసుప్రభు 2వ రాకడ గురించి అది నిరీక్షణ. ఏదైతే పొందలేదో దానికి నిరీక్షణ కలిగి ఉంటుంది. ఏదైతే పొందామో దానికి నిరీక్షణ అవసరం లేదు. రక్షణ ఆల్రెడీ పొందాము కాబట్టి దానికి నిరీక్షణ అవసరం. యేసుప్రభు 2వ రాకడ వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి కాబట్టి దానికి నిరీక్షణ కలిగి ఉండాలి. రెండవది ఏంటంటే క్రియాపూర్వకమైన విశ్వాసం కలిగి ఉండాలి. క్రియాపూర్వకం అంటే ఇప్పుడు కొన్నిసార్లు పరిశోధనలు కలిగినప్పుడు శత్రుఘ్న, మేషక్, అబేద్నెగో అని వారి విశ్వాసం ఎంత గొప్పదంటే, మీరు విగ్రహానికి మొక్కకపోతే అగ్నిగుణాలు పాడేస్తామంటే కూడా వారి విశ్వాసాన్ని బట్టి దేవుని కనపరిచారు కనుక దేవుడు వారి విశ్వాసాన్ని కనపరిచి వారిని అగ్ని బలం నుంచి విడిపించాడు. ఆ అగ్నిలో వారి మధ్యలో అగ్నిగుణంలో వేయబడినప్పుడు వారితో పాటు యేసుప్రభు కూడా ఉన్నాడు. సో అలాగా విశ్వాసం తర్వాత ఏముండాలి? క్రియాపూర్వకమైన విశ్వాసం ఉండాలి. తర్వాత క్రియలు జరిగించాలి. దేవుని క్రియలు జరిగించాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఇప్పుడు యెహోషువ, కాలేబులు ఏం చేశారు? మనం దాన్ని స్వతంత్రించుకోగలం. దేన్ని? కనాన్ దేశానికి. మిగిలిన 10 మంది ఏమన్నారు? వాడికి జయించే విశ్వాసం లేదు, మనం స్వాధీనపరచుకోగలం అనే విశ్వాసము లేదు. సో అలా చాలామంది ఉన్నారు. చాలామంది క్రిస్టియన్స్ మారు మనసు లేని వారుగా, విశ్వాసం నిరీక్షణ లేని వారుగా కూడా ఉంటారు. చాలా వారు భక్తి విషయమైన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావంటే నాకు తెలియదు అంటారు. సో అలాంటి పరిస్థితులు ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత విశ్వాసం ఇంకేం చేస్తుందంటే సమర్పించుకుంటుంది. అబ్రహాము తన ఏకకుమారుని తీసుకొచ్చి నాకు అర్పించమంటే, బలిగా అర్పించమంటే కూడా ఏమయ్యాడు? అందుకని విశ్వాసం అందు గొప్పవాడయ్యాడు. సో నానా విధాలుగా మన విశ్వాసం క్రియాపూర్వకంగా మార్పు చెందాలి. సో అటువంటి విశ్వాసము ఉంది, మంచిదే. నేను విశ్వాసం ద్వారా అది చేస్తాను ఇది చేస్తానంటే కాదు, దాంట్లో ప్రేమ కూడా ఉండాలని పౌలు చెప్తాడు 1 కొరింథీ 13వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. తర్వాత ఇప్పుడు ఇటువంటి అమూల్యమైన విశ్వాసములో ఏముండాలి అంటే సద్గుణం. సద్గుణం అంటే ఏంటి? సద్గుణం అంటే ఏంటి చెప్పబోయా? తెలీదా? సద్గుణం అంటే మంచి గుణం, అంతేనా? సద్గుణం మంచి గుణం అంటే బాగానే ఉంటుంది, కానీ అది ఎవరెవరిలో ఉందో చూసుకోవాలి. ఎవరెవరిలో ఉంది అంటే అబిగయీల్లో ఉంది. అబిగయీలు తన భర్త సావు బతుకుల్లో ఉన్నప్పుడు, దావీదు తను చంపాలని వస్తున్నప్పుడు ఏం చేసింది? అబిగయీలు తనకు కావలసిన వంటకాలన్నీ సిద్ధపరచుకొని తను వెళ్ళి ఏం చేసింది? దావీదుని ఎదుర్కొని కోపం చల్లార్చి మృదువైన మాటలు మాట్లాడింది, పశ్చాత్తాపడింది. మా ఆయన పేరు నాబాలు, ఆయన పేరుకు తగినట్టుగా మోటువాడు, దయతో క్షమించండి. అటువంటి మోటువాడైన భర్తను కూడా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికేమంటే దేవుని యొక్క ఉగ్రత తన మీదకి వచ్చింది కాబట్టి
ఒకవేళ దావీదు విడిచిపెట్టి క్షమించినప్పటికీ కూడా దేవుడు వదలలేదు, చంపేసి చచ్చిపోయాడు, 10 రోజుల్లో చనిపోయాడు. సో అలాగా రూత్కి ఏముంది? సద్గుణం, మంచి గుణం ఉంది. యోసేపుకి ఏముంది? సద్గుణం. ఇలాగా భక్తులు ఉంటారు కదా, సద్గుణం. ఇంకా ఆ వ్యక్తిని మనం నమ్మవచ్చు. ఆ వ్యక్తి ద్వారా మనకి ఎవరికి కూడా ఏ హాని జరగదు. ఏది చేసినప్పటికీ కూడా మంచిగా చేస్తాడు. ఇటువంటి గుణగణాలు కలిగిన వాడు దేవుడు. ఆ సద్గుణం అనేది దైవ స్వభావంలో భాగం కాబట్టి దేవుని బిడ్డలమైన మనం కూడా సద్గుణము కలిగి చెప్పలేము. ఒక్కొక్కళ్ళు ఏదో చెప్తారు, నమ్మలేము అన్నమాట. పెళ్ళిళ్ళ దగ్గర కూడా మోసాలు మాటలు చెప్పేస్తారు, కానీ తర్వాత నుంచి భజన స్టార్ట్ చేస్తారు. తర్వాత ఇక్కడ కూడా సంఘాల్లో కూడా ప్రతి చిన్నదానికి కూడా అబద్ధం చెప్తూ ఉంటారు. సో అట్లా లేకుండా సరిగా చూడాలి. కనుక జాగ్రత్తగా ఉన్నాం. సో మిగిలిన విషయాలు తర్వాత వచ్చే వారం ప్రభు చిత్తాన్ని చూసుకుందాం. ఇప్పుడు చాలు, నేర్చుకున్న వాటిని బట్టి మనం ప్రార్థనలు